హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ వర్సెస్ చిరు ఫ్యామిలీ అన్నట్టు కోల్డ్ వార్ జరుగుతుంది. అందులో భాగంగానే బహిరంగ సమావేశాల్లో బహిరంగ ప్రెస్ మీట్లో కొంచెం విమర్శలు చేసుకోవడం జరుగుతుంది. రాజకీయాలు ఎలక్షన్స్ కంటే ముందు బన్నీ గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. తర్వాత ఇది రోజు రోజుకి కొంచెం ముదిరిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అభిమానుల మధ్య కూడా కొంచెం కోల్డ్ వార్ జరుగుతుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారు కొన్ని విషయాలు గమనించుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లోకి రావటానికి అల్లూరు రామలింగయ్య గారి సహకారం ఉండి ఉండొచ్చు, కాదనలేము. కానీ ఆ రోజున సినిమా రంగం ఎవరికి టాలెంట్ ఉంటే వారిని ప్రోత్సహించింది, ఎవరికి సత్తా ఉంటే వారిని దగ్గరికి తీసుకుంది, ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో దాన్ని వినియోగించుకొని సినిమా ఇండస్ట్రీ నిలదొక్కుంది. ఆ రోజున సినిమా ఇండస్ట్రీలో కుటుంబ వారసత్వం కానీ, రాజకీయాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ కనిపించాల. కేవలం టాలెంట్ చూసి మాత్రమే ఆ రోజున సినీ ఫీల్డ్లో వ్యక్తుల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు నిలదొక్కుకోవటం కూడా జరిగింది. మీరు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి వల్లే ఈ స్థాయికి రాగలిగారు అని అనుకోవటం కొంచెం వరకు నాకు తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మనం శ్రీకాంత్ గారిని చూసాం, చాలా గొప్ప నటుడు, ఓన్ టాలెంట్. రవితేజ గారిని చూసాం, ఈ రోజు కూడా గొప్ప నటుడుగా ఉన్నారు, సొంత టాలెంట్. వీళ్ళందరికీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా సరే సినిమాల్లో రాణించారు, వాళ్ళ యొక్క సత్తాన్ని నిరూపించుకున్నారు. కానీ ఈ రోజున ఆ పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈ రోజున నీలో ఎంత టాలెంట్ ఉన్నా, నీలో ఎంత సత్తా ఉన్నా, నీకు ఎంత దర్శకత్వ ప్రతిభ ఉన్నా, నీలో ఎంత రచయిత ఉన్నా సరే, నీకంటూ సినీ ఫీల్డ్లో గాడ్ ఫాదర్ లేకపోతే నువ్వు సున్నా. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం, చిన్న సినిమాలకి థియేటర్లో దొరకని దుస్థితి. ఓన్ టాలెంట్ ఉండి కోట్లు ఖర్చు పెట్టేసి చిన్న సినిమాలు తీస్తే వాటికి రాష్ట్రంలో థియేటర్లు దొరకని పరిస్థితి ఈరోజు ఉంది మన రాష్ట్రంలో. గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజున మెగా ఫ్యామిలీ యొక్క అండదండలు, మెగా ఫ్యాన్స్ యొక్క ఆదరణతోటి నువ్వు హీరోగా ఎదిగావన్నది ఫస్ట్ అల్లు అర్జున్ గారు గుర్తుపెట్టుకోవాలి. నీలో టాలెంట్ ఉంది, బట్ కానీ వారి యొక్క ఆదరణ, వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వారి యొక్క ఫ్యాన్స్ ఉండటం మూలానే ఈ రోజున నువ్వు ఈ స్థాయిలో స్టార్గా నిలబడగలిగావు. అంతేగాని స్వతహాగా నీ టాలెంట్ ఎలా, నీకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు సినీ ఫీల్డ్ లేరా? చాలామంది ఉన్నారు. మరి వాళ్ళెందుకు మీలాగా ఎదగలేకపోయారు? వాళ్ళెందుకు మీ అంత స్థాయిలోకి స్టార్స్ అవ్వలేకపోయారు? అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ కోటరీ ఉంది మెగా ఫ్యామిలీకి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని ఎవరినైనా సరే, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, థియేటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, అందరూ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని గౌరవించారు. కాబట్టి ఈ రోజున మీరు స్టార్గా నిలదొక్కగలిగారు. మీలో టాలెంట్ ఉన్నా సరే ఇవన్నీ మీ ఎదుగుదలకు దోహదపడ్డాయి. ఈ రోజున టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా రంగంలో, రోడ్లమ్మట తిరుగుతూ. అక్కడ వాళ్ళందరికీ అవకాశాలు వచ్చాయా? రాలేదు కదా. సో అల్లు అర్జున్ గారు ఎప్పటికైనా మీరు ఆలోచించండి. మీకు మంచి రాజకీయ సినిమా భవిష్యత్తు ఉంది. కేవలం చిన్న చిన్న యుగోలకు పోయి మెగా ఫ్యామిలీతోని కానీ, మెగా ఫ్యాన్స్ తోటి కానీ మీరు అనవసరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వెళ్తారు అన్నది కొంచెం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకు టాలెంట్ ఉంది, మీకు అభిమానులు ఉన్నారు, కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు మీకు తోడైతేనే మీకు బలంగా ఉంటుంది తప్పితే కేవలం మీ సొంత అభిమానులు మీ సొంత బలంతో వాళ్ళ సినిమాల్లో రాణించే అవకాశం అయితే ఉండదు. దీన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద వృక్షం లాంటిది. ఆ వృక్షం నీడన ఎంతోమంది హీరోలు బయటికి రాగలిగారు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు రాగలిగారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అండతోటి సాయి ధరమ్ తేజ్ రాగలిగారు, రామ్ చరణ్ గారు రాగలిగారు, బన్నీ గారు రాగలిగారు, అల్లు శిరీష్ గారు రాగలిగారు, తర్వాత వరుణ్ తేజ్ గారు రాగలిగారు, తర్వాత ఇంకొక అతను వచ్చారు. ఇలా 5-6 వ్యక్తుల్ని, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తుల్ని మెగా హీరోలుగా మెగా అభిమానులు ఆదరించారు. వారిని ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టే మీకంటూ ఒక పటిష్టమైనటువంటి బలం ఉంది తప్పితే కేవలం మీ వ్యక్తిగతంగా మీ ఇమేజ్ చూసి మీకంటూ ఉన్న వ్యక్తులు బలం అని మీరు భావిస్తే వాపును చూసి బలుపు అనుకున్నట్టే అనిపిస్తుంది నాకు. కేవలం మెగా ఫ్యామిలీ
అల్లు అర్జున్ అందరూ కలిసి ఉంటేనే బలం, ఐక్యత ఉంటుంది. కానీ ఏదో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని చెప్పేసి వాటిని వేదిక ముఖంగా మీరు బహిరంగ విమర్శలు చేసుకుంటే నష్టపోయేది మీరే అని గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యల్ని పెద్దలు నాగబాబు గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు సామరస్యంగా పరిష్కరించుకొని అందరూ కలిసికట్టుగా మరలా మెగా ఫ్యామిలీగా ఉండి మంచి మంచి చిత్రాలని అందిస్తారని ఆశిస్తూ, అల్లు అర్జున్ గారు మరొకసారి ఆలోచించండి. మెగాస్టార్ కుటుంబంతో వివాదాలకు వెళ్తే నష్టపోయేది మీరే అన్నది మా ఆలోచన. ఇది నా వ్యక్తిగత ఆలోచన. దయచేసి ఇందులో ఎటువంటి మీ మీద విమర్శ కానీ ఇంకోటి కానీ లేదు. ఆలోచించమని చెప్తున్నాము. రాబోయే రోజుల్లో అయినా సరే మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలని, కలిసికట్టుగా ఉంటేనే మీకు బలం అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. టాలెంట్ అనేది ఈ రోజున చాలామందికి ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ లేకనే సినీ ఫీల్డ్లో నిలదొక్కలేకపోతున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, నా వీడియోలో ఏదైనా తప్పులుంటే క్షమించండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.